ఈ 15 నెలల్లో చేస్తే కనీసం కొన్నిటినైనా ప్రతిపక్షం గుర్తించి ఇవైనా చేసిండ్రు, ఇంకా మిగతా చేయని వాటి గురించి ఏదైనా చెప్తారేమో గవర్నర్ గారు ప్రసంగంలో ఇవన్నీ ప్రస్తావించినందుకు అభినందిస్తారేమో అనుకున్న అధ్యక్ష. చేయలేదు అధ్యక్ష. గతంలో ప్రభుత్వానికి ఏ పాలసీ లేదు అధ్యక్ష. వాళ్ళకున్న పాలసీ ఒకటే, నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా. ఒక్కటే పాలసీతోనే ఆనాటి ప్రభుత్వం నడిచింది. కానీ మనం వచ్చినాక అధ్యక్ష ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చినాం, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చినాం, టూరిజం పాలసీ తీసుకొచ్చినాం, స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం, మైనింగ్ పాలసీ తీసుకొచ్చినాం, భూభారతి లా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇట్లాంటివి ఎన్నో పాలసీ తేవడం ద్వారా విస్తృతంగా అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది అధ్యక్ష. ఈరోజు నేను గొప్పగా చెప్తున్నాను అధ్యక్ష, భారత్ సమ్మిట్ ఏప్రిల్లో పెట్టబోతున్నాం. 100 ప్రపంచ దేశాల నుంచి దిగ్గజాలు ఈ నగరానికి రాబోతున్నారు. మే 7 నుంచి మే 31 వరకు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఇండియా, హైదరాబాద్, తెలంగాణలో జరగబోతున్నాయి. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు రాబోతున్నారు. 3000 మీడియా ఛానల్స్ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి అధ్యక్ష. 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ అధ్యక్ష. ఇది ప్రపంచ చిత్రపటంలో మన రాష్ట్రాన్ని, మన టూరిజం డిపార్ట్మెంట్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్గా తెలంగాణ రాష్ట్రంలో మనం చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప సందర్భం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు, ప్రపంచ చిత్రపటంలో తెలంగాణను శాశ్వతంగా ఒక గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు మనము తీసుకురాబోతున్నాం అధ్యక్ష. ఈ ప్రయత్నాలను అన్నింటిని కూడా ఈరోజు మనం దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలకు వెళ్తుండ్రు, ఢిల్లీ చుట్టూ ప్రపంచం లేనా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్, 32 సార్లు పోయినా, ఇంకా 300 సార్లైనా పోతా. నా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సత్సంబంధాలను కొనసాగించి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులందరినీ నేను కలుస్తా. ఒక్కటికి 10 సార్లు కలుస్తా. నాకు భేషజాలు లేవు. ప్రజలు నాకు అవకాశం ఇచ్చిందే నేను పనిచేస్తాను. వయసు, ఓపిక ఉంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి పనులు సాధించుకుంటాడు, కార్య సాధకుడు అని చెప్పి ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష మీరందరూ కలిసి. మరి నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద లేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను ఈ 15 నెలల 32 పర్యటనలలో అధ్యక్ష వరంగల్ ఎయిర్పోర్ట్ సాధించిన అధ్యక్ష. సెంట్రల్ ఫండింగ్ రాని సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కు సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ 11,000 కోట్లు తీసుకొచ్చిన అధ్యక్ష. మామూలుగా సంవత్సరానికి 2,000 కోట్లు వస్తే ఎక్కువ, 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చిన అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగాన్ని నేను సాధించుకొని టెండర్లు పిలిపించిన అధ్యక్ష. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేయలేకపోయినరు, నేను తెచ్చిన అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నుంచి హెల్త్ ప్రాజెక్టు కోసం ఈరోజు అప్రూవల్ అయినాయి అధ్యక్ష. రాబోయే రోజుల్లో వరల్డ్ బ్యాంక్ 4,000 కోట్లు మనకు ఫండ్స్ ఇవ్వబోతుంది హెల్త్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలో తెలంగాణ మొత్తం రాజీవ్ రహదారి కానీ ఇవన్నీ వస్తే అక్కడి నుంచి వేగంగా వచ్చి కంటోన్మెంట్ అవతల బాటిల్ నెక్ రోడ్లు వచ్చి ఆగిపోతుంటే ఎలివేటెడ్ కారిడార్స్. ఆనాడు 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం తెచ్చుకోలేకపోయారు. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని పదే కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు డిఫెన్స్ నుంచి దాదాపుగా 160 ఎకరాల ల్యాండ్ను బదిలీ తెలంగాణ రాష్ట్రానికి చేసుకున్న అధ్యక్ష. నేను ఈరోజు ఇంచు జగా ఇవ్వరు అధ్యక్ష డిఫెన్స్ వాళ్ళు, తమరికి తెలుసా అధ్యక్ష. కానీ 160 ఎకరాలను ఒప్పించి మెప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించి ఈరోజు బాటిల్ నెక్గా మారిన ఉత్తర తెలంగాణకు రహదారులైన రాజీవ్ రహదారి కానీ, షామీర్పేట రహదారులను అన్నిటిని కూడా ఈరోజు ఓపెన్ చేసి ఎలివేటెడ్ కారిడార్లకు ఈరోజు అనుమతులు నేను తీసుకొచ్చిన అధ్యక్ష. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. పిఎం మిత్ర పార్క్ వరంగల్లో ఉన్న టెక్స్టైల్ పార్క్కి